శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఈ కొత్త ఈవో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై కీలక రివ్యూ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను వైభవంగా చేస్తామని చెప్పారు. కొండపై శానిటేషన్, పార్కింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రత్యేక రోజుల్లో వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఏపీ తిరుమలలో ఈ నెలలో జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఫోకస్ చేసింది టీటీడీ. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులతో అన్నమయ్య భవన్లో కీలక రివ్యూ చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పారు ఈవో. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. ఉత్సవాల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రియారిటీ ఇవ్వాలని సూచించారు ఈవో అనిల్ కుమార్. రివ్యూ మీటింగ్లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బ్రహ్మోత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లపై వివరణ ఇచ్చారు. బ్రహ్మోత్సవాల టైంలో మాడవీధులను క్లీన్గా ఉంచేందుకు అదనంగా అవసరమైనంత సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు ఈవో. ఇక గరుడ వాహనం రోజున సీనియర్ అధికారులకు మాడవీధుల్లో విధులు కేటాయించి భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించాలని చెప్పారు. గ్యాలరీల్లోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొండపై అవసరమైన వాహనాల పార్కింగ్కు ఏర్పాటు చేయాలన్నారు ఈవో, అదనపు ఈవో. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. నాదనీరాజనం వేదికపై పేరొందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3500 మంది శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. సమర్థవంతంగా పనిచేసే శ్రీవారి సేవకులను గుర్తించి బ్రహ్మోత్సవాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని కామన్ కమాండ్ సెంటర్తో తిరుమలలోని భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు ఈవో. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ చేపట్టాలన్నారు. 4000 సీసీ కెమెరాలతో పాటు అదనంగా అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో మరింత అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు ఈవో. విద్యుత్ విభాగంలో సమస్యలు తలెత్తకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని చెప్పారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తుల స్వామివారి వాహన సేవలను చూసేందుకు ఎస్వీబీసీతో హెచ్డీ క్వాలిటీ ప్రసారాలు అందించాలన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తుల సౌకర్యార్థం అవసరమైన అంబులెన్స్లు, మెడికల్, పారామెడికల్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.